ఇక కన్ఫర్మ్ లిస్ట్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి నేత్ర, మీకు ఐడియానే ఉందిగా, అగ్రికల్చర్ ఫార్మింగ్ చేసే నేత్ర కన్ఫర్మ్ అయిపోయింది లిస్ట్ లో. దాని తర్వాత తేజస్విని, ఎవరైతే లాస్ట్ సీజన్ లో అమర్దీప్ రన్నర్ గా ఉన్నాడు కదా, తన భార్య అనమాట, తన భార్య రాబోతోంది. క్లారిటీగా వినండి, ఈజ్ వెరీ కన్ఫర్మ్డ్ తేజస్విని గారు. దాని తర్వాత నెక్స్ట్ న్యూస్ రీడర్ లో కళ్యాణ్ మేడం రాబోతోంది. ఓకే, మనం ప్రీవియస్ దాంట్లో చూసుకుంటే జాఫర్ ఒక దాంట్లో వచ్చినట్టు తెలిసింది. సో ఈసారి పర్టికులర్ గా మీడియా ఛానల్ నుంచి తీసుకుంటారు, న్యూస్ రీడర్ నుంచి అది కన్ఫర్మ్ అయింది. దాని తర్వాత సింగర్ సాత్విక్, బిఫోర్ లాస్ట్ టైం రేవంత్ విన్నర్ అయింది కదా, సో దాని టైప్ ఇప్పుడు దాంట్లో తీసుకున్నారు. దాంతో పాటు ఇంకొక కన్ఫర్మ్ వచ్చేసింది ఏంటంటే, బాయ్స్ అనే షో నుంచి మనకు దీప్తి ఆర్ సుధీర్, వీళ్ళిద్దరిట్లో ఎవరైనా ఒకరు రావచ్చు, రాకపోవచ్చు. ఇద్దరిట్లా కన్ఫర్మ్ ఒకరు ఉన్నారు. దాని తర్వాత కామన్ మ్యాన్ లిస్ట్, వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ బిగ్ బాస్ సీజన్ 1 నుంచి సీజన్ 7 దాకా. ప్రతి దాంట్లో మనం చూసుకుంటే కామన్ మ్యాన్ కే ఎక్కువ మట్టు కోటింగ్ ఉంటుంది. సో మనం ప్రీవియస్ లాస్ట్ టైం చూసుకుంటే గణేష్, ఆర్జే నుంచి గణేష్ వచ్చిండు, మనగానే తీసుకున్నాం. దాని తర్వాత చాలా మంది కామన్ మ్యాన్స్ వచ్చిర్రు, అలరిచ్చిర్రు, చాలా మంది వచ్చిర్రు. దాంతో పాటు ఇప్పుడు ఇంకొకరు కామన్ మ్యాన్ గా ఎవరు వస్తారంటే సయ్యద్ అబు అండ్ ఉర్మిలా సుల్తాన్. వీళ్ళైతే ఫ్యాషన్ డిజైన్ కి సంబంధించిన వాళ్ళు. ఇట్స్ లైక్ ఏ సేమ్ యాహూర్ ఏదైతే బాడీ బిల్డింగ్ ఫ్యాషన్ డిజైనింగ్ అయితే చేశాడో లాస్ట్ టైం, వాళ్ళ కేటగిరీలో ఇతను ఉంటున్నాడు. ఇక కామన్ మ్యాన్ గా వీళ్ళిద్దరు ఉన్నారు. ఇంకొకటి చెప్పాలంటే రాజ్ తరుణ్ కాంట్రవర్సీ, చాలా ఇష్యూస్ అవుతున్నాయి దీంట్లో. మనం ఖచ్చితంగా రాజ్ తరుణ్ వస్తాడా రాడా అంటే, లావణ్యపై ఇప్పుడున్న కేసెస్ ఏవైతే, ఎలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఇతను రావాల్సిందే. మరి మేబీ బిగ్ బాస్ టీమ్ ఏం ఆలోచిస్తుందో మరి మనకైతే తెలీదు. కన్ఫర్మ్ లిస్ట్ లో అయితే రాజ్ తరుణ్ ఉన్నాడు. కన్ఫర్మ్ లిస్ట్ లో అయితే మేబీ చూద్దాం మరి ఆ ఎలిగేషన్స్ బట్టి వస్తాడా రాడా అని. బాగా సపోర్ట్ దొరికేది ఏంటంటే మెహబూబ్ దిల్సే నుంచి సపోర్ట్ దొరుకుతుంది. ఎందుకంటే అతను పబ్లిక్ డొమైన్ లో ఉన్నాడు. లాస్ట్ సీజన్ లో కూడా శ్వేతా నాయుడు ఈస్ బోత్ ఆర్ గుడ్ ఫ్రెండ్స్ కాబట్టి పబ్లిక్ డొమైన్ లో ఇద్దరు ఉన్నారు కాబట్టి వాళ్ళకున్న యూట్యూబ్ ఛానల్స్ లో లాక్స్ వరకు సబ్స్క్రైబర్ ఉన్నారు. దాంతో పాటు ఇంకా డీలో నటించింది, శ్వేతా నాయుడు రన్నర్ గా కూడా వచ్చింది. చాలా అంటే చలాకీగా చేస్తుంది ఆ అమ్మాయి. వాళ్ళ కంటెంట్ అయితే ఖచ్చితంగా దొరుకుతుంది. ఈవెన్ దో డాన్స్ పర్ఫార్మెన్స్ అయినా కానీ, ఇమిటేషన్ అయినా కానీ, టాస్క్స్ కూడా బాగానే చేస్తుంది అని తెలిసిపోతుంది. ఇక దాని తర్వాత ఇంకోటి హాట్ ఎవరైనా ఉన్నారు అంటే మన రీతు చౌదరి నుంచి ఖచ్చితంగా బిగ్ బాస్ లో వెరీ 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 ఇంపార్టెంట్ కాంట్రవర్సీ ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే తను చేస్తున్న షోస్ ఏవైతే మనం చూస్తుంటామో స్పాంటేనియస్ గా ఏదైనా సరే తను మాట్లాడి డబుల్ మీనింగ్ గానే అనిపిస్తుంది. కానీ స్టోరీ ఏదైతే అది ఉన్న ఎపిసోడ్ వైస్, ఆ షో వైస్ స్పాంటేనియస్ కూడా అవుతుంది. బిగ్ బాస్ కావాల్సిందే అది. సో ఇలా కాల్చి ఇలా సంథింగ్ అవుతూనే ఉంటాయట. ఇక దీని తర్వాత వచ్చేసి కుమార్ ఆంటీ మెయిన్. ఇప్పుడు కుమార్ ఆంటీకి వచ్చిన హైప్ అయితే ఇక అది నెక్స్ట్ లెవెల్ హైప్ అనమాట. ఓవర్ నైట్ స్టార్డమ్ అంటే సీఎం రేవంత్ దాకా పోయింది కుమారి ఆంటీ అంటే మామూలు కాదు. అంత లేబర్ యూట్యూబ్ ఛానల్ ఆ 2 లివర్ల కలిసి ఇక కుమార్ ఆంటీ వస్తే ఎలా ఉంటుంది అంటే, ఆమె కన్ఫర్మ్ గా కాలేదు ఇంకా. ఆమె ఒక లిస్ట్ లో ఉంది. ఆమె వస్తుందా రాదా అనేది డామ్ షూర్ గా అయితే మనం చెప్పలేము. ఒకవేళ వస్తే కామన్ మ్యాన్ లిస్ట్ లో ఆమె కూడా చేరుతుంది. ఇక ఇదనమాట ఇప్పుడు వరకు వచ్చిన అప్డేట్స్ అయితే. ఖచ్చితంగా ఇంకా ముందు ఇంకెన్ని అప్డేట్స్ వస్తాయో, ఎంతమంది మారుతారో తెలీదు. ఇది కూడా కన్ఫర్మ్ లిస్టే. దీంట్లో నేను చెప్పిన వాళ్ళైతే కన్ఫర్మ్ అయితే వస్తారు. ఇక నెక్స్ట్ మేబీ చూద్దాం. జై హింద్. నేను మీరు ఈ తారకు కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇఫ్ యూ లైక్ my content or my information. Thank you so much.